నేను ఇవాళ ఓషో గారు ఒక స్టోరీ చెప్తే విన్నా. ఆ స్టోరీ షేర్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే, ఇద్దరు సాధువులు వాళ్ళ ఇంటికి వెళ్తున్న దారిలో బాగా వర్షం వస్తది. సో, ఒక పెద్ద తుఫానొస్తది. వాళ్ళకి చిన్న గుడిసెలుంటాయి. సో, వాళ్ళ ఇంటికెళ్ళేసరికి ఆ గుడిసెలు సగం కూలిపోయి ఉంటాయి. అయితే ఒక సాధువు నాకు అంటాడు, "నాకు అప్పుడప్పుడు దేవుడున్నాడా అనే భావనొస్తది. ఇలాంటివి చూసినప్పుడు ఎంతోమంది ఉన్నోళ్ళున్నారు, ఎంతోమంది పాపం చేసినోళ్ళున్నారు. వీళ్ళందరిని వదిలేసి నా గుడిసె మీద పడ్డాడు. నా గుడిసెనే సగం కూల్చేశాడు" అని ఆయన బాధతో బాగా దుఃఖం చెందుతూ, తిట్టుకుంటూ కూర్చుంటాడక్కడ. అలాగా ఉంటే ఇంకో ఆయన అసల ఆయన గుడిసె సగం కూలిపోవడం తోనే ఆనందం చెంది డాన్స్ ఏయడం మొదలెడతాడు. ఏంటంటే, ఏదో పెద్ద ప్రమాదం జరగకపోయింది. కనీసం వీడికి ఈ గుడిసె లేకపోతే కష్టం. కనీసం సగం గుడిసైనా ఈడి కోసం ఉంచుదామని భగవంతుడు నాకు ఈ సగం గుడిసె అట్టిపెట్టాడు. లేపోతే ఈడు ఎలా బతుకుతాడు అని నా మీద ప్రేమతో అని గాడ్‌కి థాంక్స్ చెప్పుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ మొదటి సాధువు ఇలాగ తిట్టుకుంటూ పడుకోవడం వల్ల సరిగ్గా నిద్ర గూడా పోడు. అదే రెండవ సాధువు ఆకాశంలో తారలను చూస్తూ అసలు ఎన్నాళ్ళు గుడిసె సగం ఉంటే ఇంత అందంగా ఉంటది. ఆకాశం చూస్తూ హ్యాపీగా పడుకోవచ్చన్న విషయం గూడా నాకు తెలీదు. నా కోసమే జరిగింది ఇదంతా. నాక చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అని గ్రాటిట్యూడ్‌తో పడుకుంటాడు. సో, ఇద్దరికీ జరిగింది ఒకటే, కానీ వాళ్ళు స్పందించిన విధానం వేరు. సో, పరిస్థితులు అన్నీ అందరికీ వస్తాయి. కానీ వాళ్ళు దాన్ని ఎలా చూస్తున్నారనే దాన్ని బట్టే ఉంటది. ఇదంతా మన బట్టే ఉంటది. సో, మన బట్టి ఈ ప్రపంచం అని ఆ కథ వల్ల నాకు బాగా అర్థమైంది. అదే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ. నమో ఓషో.